దివ్య ప్రియతమని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే గ్రంథాన్ని గత కొద్ది నెలలుగా చదువుకుంటూ ఉన్నాం. మెహర్ బాబా ప్రేమాస్త్రం, మెహరాస్త్రం పిల్లలను ఉద్దేశించి ఇచ్చిన ఉపన్యాసములు ఈ గ్రంథము యొక్క మూల కథా వస్తువు. 34 ఉపన్యాసాలు ఇచ్చారు. కొన్ని ఉపన్యాసాలు చదువుతూ మధ్యలో ఆగా. ముఖ్యంగా 7 ప్రపంచాలు మాత్రమే జీవాత్మల యొక్క నివాస యోగ్యానికి తగినవి అని చెప్పారు. అది చెప్పుకుంటూ మనం ఆగాం. దానిలో క్లుప్తంగా ఒక్కసారి మనం నేపథ్యం చెప్పుకుంటే, చైతన్యము లేని భగవంతుడు ఏ అన్నారు. బి అనేటువంటి బిందువు సృష్టికర్త. అక్కడి నుంచి జీవాత్మలన్నీ బయటకు వచ్చినాయి. కెరటాల బుడగ, జీవాత్మల బుడగ, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఒక 3 కెరటాలని తీసుకున్నారు ఆయన. ఒకటి ఎడం చేతి పక్క, ఒకటి కుడి చేతి పక్క, ఒకటి మధ్యలో. ఒక్కొక్క కెరటంలో అనేక జీవాత్మల బుడగలు ఉన్నాయి. నెంబర్ కూడా ఇచ్చారు. 1, 2, 3, 4, 5, 6. అయితే సృష్టికర్తకు దగ్గరగా ఉన్నటువంటి ఆ 3, 3, 3 అవి తీసుకున్నారు బాబా. అంటే ఒక్కొక్క కెరటంలో 3 తీసుకున్నారు. అలా అయితే మనకు సులువుగా అర్థం అవుతుంది మనకి. అయితే మధ్యలో ఉన్నటువంటి ఆ 3 ప్రపంచాలు మాత్రమే మానవుని యొక్క నివాసమునకు తగినవి అన్నారు. దాన్ని ఏ, బి, సి అన్నారు బాబా. ఏ అనేటువంటిది సృష్టికర్తకు దగ్గరగా ఉంటుంది. దాని కింద ఉన్నది బి, దాని కింద ఉన్నది సి. ఎందుకు ఆ 3 రకాలు వచ్చాయంటే, ఏలో ఉన్నవాడికి హృదయము, మనస్సు సమానముగా పరిణతి చెంది ఉంటుంది. బిలో ఉన్నవాడికి కొంచెం హృదయం ఉంటుంది, ఎక్కువ మేధస్సు ఉంటుంది. బట్ సిలో ఉన్నవాడు పుట్టి మేధస్సే ఉంటుంది వాడికి. వాడు ఎదగ్గా అనేక జన్మలు ఎత్తిన తర్వాత నెమ్మదిగా బిలోకి వెళ్తాడు. వాడు అనేక జన్మలు ఎత్తాక ఏలోకి వెళ్తాడు, భగవంతుడికి దగ్గర అవుతాడు. అది మనం క్లుప్తంగా చెప్పుకున్నది. ఇంకా బాబా అన్నారు, ఈ మానవుడు జీవించడానికి అనువుగా ఉండలేవు. ఎందుకని మానవుడు తవి తీసేస్తూ ఉంటాడు. వీడేమో కుదురుగా ఉండడు కదా. దీన్ని భూమిలోంచి నీళ్లు తీసేస్తూ ఉంటాడు, ఆయిల్స్ తీసేస్తూ ఉంటాడు, దీన్ని అంతా రక్తం పీల్చేసి తాగేస్తూ ఉంటాడు. కాబట్టి అది శాశ్వతముగా మానవుడికి నివాసయోగ్యముగా సామర్థ్యం కలిగి ఉండడం దుర్లభము. అంచేత ఒక స్థాయికి వచ్చేటప్పటికి అది వేడిని పూర్తిగా కోల్పోయి చల్లబడిపోయి మానవుడికి నివాసముగా పనికి రాకుండా అయిపోతుంది. అప్పుడు అది పక్కకు తప్పుకుంటుంది అన్నారు బాబా. ఈ 3 నిలువుగా ఇలా ఒకదాని కింద ఒకటి ఉన్నాయి కదా, ఈ వరుస నుంచి పక్కకు తప్పుకుని అప్పుడు బి ఏలోకి ప్రమోట్ అవుద్ది, సి బిలోకి ప్రమోట్ అవుద్ది. ఒక కొత్త గోళం వచ్చి సిలో కూర్చుంటుంది. అక్కడి వరకు నిన్న చర్చించాం. Bear in mind that a wave from which these worlds originated was created through motion, that a wave gave rise to a wave bubble, that a wave contains countless drops, and that these in turn precipitated in their own drop bubbles. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, మొట్టమొదట భగవంతుని దశ ప్రశాంతముగా నిశ్చలముగా ఉండే మహాసాగరము అంటే భగవంతుడు. ఎటువంటి ఎరుక కానీ ఏమీ లేదని హాయిగా అలా ఉన్నాడు ఆయన. ఆయనలో కదలిక మొదలవగానే వెంటనే సృష్టికర్త రెడీ అయిపోయాడు, అలర్ట్ అయిపోయాడు. అక్కడ కూర్చున్నాడు ఓం బిందువు దగ్గర. ఇవన్నీ ఏర్పడ్డాయి, కెరటాలు, బిందువులు, ఈ అడవడంతా మొదలైంది. కదలిక కారణంగానే సృష్టికర్త పాత్ర అవసరమైంది, ఓం బిందువు అవసరమైంది, ఈ కెరటాలు, బిందువులు ఇవన్నీ అవసరమైంది. కదలికే లేకపోతే ఏమైనా గొడవ లేదు. అండ్ సో ఆన్ అండ్ ఆన్ ఇట్ గోస్. అని చెప్పి ఒక్కసారి కదలిక మొదలయ్యి అనంతంగా ఈ సృష్టి అంతా పరిణామము, పునర్జన్మ, అంతఃపరిణామము, అక్కడ దాకా ఆత్మలన్నీ బ్యాగులు భుజాన్ని వేసుకుని అలా ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఇదంతా జరుగుతూ ఉంది. వీఆర్ టేకింగ్ అవర్ ఓన్ వరల్డ్, ద వన్ నియరెస్ట్ టు ది క్రియేషన్ పాయింట్, యాజ్ అవర్ ఎగ్జాంపుల్ అండ్ ఇలస్ట్రేషన్. అయితే మనం ఇక్కడి నుంచి ప్రపంచము అని మాట్లాడినప్పుడల్లా ఏలో ఉన్న మనం జీవిస్తున్న ప్రపంచం గురించే మాట్లాడుతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అందుకని మనం హృదయము, మేధస్సు సమానంగా ఉన్నాయి మనకి. మన ప్రపంచాన్ని ఒక ప్రపంచముగా, మన ప్రపంచం అని ఎప్పుడు బాబా వాడినా ఇక్కడి నుంచి మనం ఏలో ఉన్న ప్రపంచం. ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ అవర్స్ ఎవల్యూషన్ స్టార్టెడ్ అప్
and transferred from its very earliest stages and gradually passed and progressed through all the myriad diverse forms from stone to human. మన గోళములో ఏమేమి ఉన్నాయి? బాబా ఏం చెప్పారు? రాయి అన్నారు, లోహం అన్నారు. మొత్తం పరిణామ క్రమంలోని 7 రాజ్యాలు మన దగ్గర ఉన్నాయి. ఇంకా తర్వాత పునర్జన్మ, మానవుడు పునర్జన్మలు మొదలైనవి. తర్వాత అంత పరిణామ క్రమం నడుస్తూ ఉంది. సద్గురువులు 5 ఉన్నారు, అవతారుడు ఉన్నాడు. ఇవన్నీ ఇక్కడే. ఇదంతా గోళం పుట్టినప్పటి నుంచి కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ, మొట్టమొదటి నుంచి కూడా. ఇన్ ది సెకండ్ వరల్డ్ evolution transferred only within the strict limits of the stone and wind form. 7 ప్రపంచాలు ఉన్నాయి కదా, ఈ 7 ప్రపంచాల గురించి చెప్పుకొస్తున్నారు. ఒకదానిలో ఏముంటుంది? ఉట్టి రాయే ఉంటుంది. ఉట్టి రాయి అంటే రాయిల్లే, ఇంకా అక్కడంతా రాళ్ళులోనే అనేక జన్మలు ఉంటాయి కదా. ఒక లెక్క ప్రకారం 84 లక్షల రాతి జన్మలు ఉన్నాయన్నారు. అంటే 84 లక్షల రాళ్ళు ఉంటాయి అక్కడ. సున్నపు రాయి, చలువ రాయి, గ్రనైట్ రాయి, పాలరాయి, డైమండ్, ఇవన్నీ ఎర్రరాయి, తెల్లరాయి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక రెండో ప్రపంచానికి వచ్చేటప్పటికి రాయి ప్లస్ వాయువు, విండ్, గాలి, ఈ 2 కూడా ఉంటాయి. ఇవల్యూషన్ ట్రాన్స్ఫర్ ఓన్లీ విత్ ఇన్ ది స్ట్రిక్ట్ లిమిట్స్ ఆఫ్ ది స్టోన్ అండ్ విండ్ ఫార్మ్. అంటే ఇంతకు మించి పరిణామం జరగడానికి అవకాశం లేదు. మొదటి దానిలో ఉట్టి రాళ్లే, మ్యాక్సిమం అది మార్పు చెందితే రాయి అవుద్ది, ఇంక మరింత మెరుగైన రాయి అవుద్ది. అంతేగాని అక్కడ వృక్షం అవడానికి కుదరదు అది. ఎందుకంటే అక్కడ దాని పరిమితి ఉంది. రాతి రూపమునకే పరిమితి మొదటి ప్రపంచం. రెండవది రాతి రూపము ప్లస్ వాయువు, ఈ 2 రూపాలకే పరిమితం అది. ఇన్ ది థర్డ్ వరల్డ్ దీస్ లిమిట్స్ ఎక్స్టెండ్ టు స్టోన్, విండ్ అండ్ మెటల్ ఫార్మ్. 3వ దానిలో లోహ రూపము కూడా జత కలుస్తుంది. లోహ రూపంలో కూడా పరిణామం చెందుతుంది. అండ్ ఇది 4th టు ఆల్ దీస్ ప్లస్ వాటర్. 4వ దానిలోకి ఈ 3టితో పాటు నీరు కూడా జత కలుస్తుంది. In short, all these worlds, evolution takes place within the number and assortment of forms one finds in each. ప్రతి ప్రపంచంలో కూడా 1 నుంచి 6 వరకు మనం చూసుకుంటే ఒక్కొక్క ప్రపంచానికి కొన్ని రూపాలే పరిమితమై ఉంటాయి. సో వాటికి సంబంధించినంత వరకు పరిణామం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, జంతువు అనగానే చిన్న ఎలక నుంచి చింపాంజీ వరకు, ఏనుగు, జిరాఫీలు, ఇవన్నీ కూడా జంతువులే, మారుతూ ఉంటాయి. ఈ జన్మలో ఎలకైతే నెక్స్ట్ జన్మలో పిల్లి, నెక్స్ట్ జన్మలో కుక్క, నెక్స్ట్ జన్మలో గుర్రం, నెక్స్ట్ జన్మలో ఆవు, ఇలా ఇవన్నీ జన్మలు ఎత్తుతూ ఉంటాడు. బట్ ఇన్ ది 7th వరల్డ్ ఓన్లీ అవర్ ఓన్ వరల్డ్ ఎవల్యూషన్ క్రాసెస్ ది ఎంటైర్ రేంజ్ అండ్ ప్రొసెషనల్ ఫ్రమ్ స్టోన్ టు హ్యూమన్ బీయింగ్. అక్కడ ఏమవుద్ది? మొత్తము ఎవల్యూషన్లో ఎన్ని దశలైతే ఉన్నాయో అవన్నీ దాటేసింది 7వ ప్రపంచంలో. అంటే అవి ఆ 6టితో పాటు మానవుడు కూడా వచ్చేసాడు ఇక్కడ. ఇవన్నీ ఒక జన్మ తర్వాత మరొక జన్మ. అంటే మొట్టమొదటి రాయికి పడితే రాయి నుంచి ఖనిజము తర్వాత వృక్షము, తర్వాత క్రిమి, చేప, పక్షి, జంతువు, మానవుడు, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక పెద్ద ఊరేగింపుతో పోల్చారనమాట. పెద్ద ఊరేగింపులో అలాగా ఆత్మలన్నీ ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ ఒక దశ నుంచి ఒక దశ దాటు. బట్ నౌ వీ కమ్ టు అనదర్ క్వశ్చన్. ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా? అసలు ఈ పరిణామము ఎలా మొదలైంది, ఎలా సృష్టించబడింది? వీ హ్యావ్ సీన్ దట్ ద వరల్డ్ ఈజ్ ఎ బబుల్ అండ్ యాజ్ సచ్ ఇట్ ఈజ్ ఎంప్టీ, హాలో, పోకల్. మొట్టమొదటి నుంచి బాబా చెప్తున్నారు ఏంటి? ప్రపంచం అనేది ఓ పెద్ద బుడగంటే ఏంటి? నిజానికి ఏమీ లేదు, పైకి ఉన్నట్టు కనపడుతోంది అంతే. డామను బుడగ పగిలితే ఏముండదు, అక్కడే ఏం మిగులుద్దే? ఏముండదు. మంచి అందంగా రంగులుగా మెరుస్తున్న బుడగం చూసి అబ్బా ఎంత బాగుందిరా ఉంటుంది డామ్ అంటుంది అది. అలాగే ఈ ప్రపంచం అంతా ఒక పెద్ద బుడగ అని చెప్పాము. లోపల డొల్లా, పోకల్ అనే గుజరాతీ మాటని వాడి చెప్పేవారు బాబా. ఎందుకంటే ఫస్ట్లో గుజరాతీ పదాలు ఎక్కువ వాడి చెప్పారు బాబా యొక్క ప్రవచనాలు అయ్యి చూస్తే. అది ఏమీ లేనిది, డొల్ల అయినది, ఖాళీ. ఇండీడ్ నాట్ ఓన్లీ దిస్ అవర్ ఓన్ వరల్డ్ బట్ ఎవ్రీథింగ్ బిలో పాయింట్ బి, ద క్రియేటర్ పాయింట్ ఇన్ ఫిగర్ 9 ఈజ్ ఎ బబుల్, ఎ షాడో, ఎ పోకల్. అంటే 7వ ప్రపంచం ఒక్కటే నేను ఇలాగని చెప్తున్నాను అనుకుంటున్నారేమో. సృష్టికర్త పాత్ర దాటి కిందకు వచ్చిన మొత్తం అన్ని కూడా డొల్లే. ఈవెన్ 7 ప్రపంచాలు డొల్లే. పరమాత్మ ఆర్ ది ఓషన్, దరియా,
ఈజ్ అబౌవ్ ది లైన్. అయితే పరమాత్మ ఎప్పుడు ఓం బిందువుకి పైన ఉంటాడు. ఆయన మహాసముద్రంగా. వెన్ దర్యా బిగిన్స్ టు మూవ్ at this very moment gives a push to and actually clashes with the hollow emptiness, the focal. ఇక్కడ బాబా ఒక రహస్యాన్ని వెల్లడి చేస్తున్నారు. పైన ఏముంది అంతా భగవంతుడే ఉన్నాడు. ఆయన ఏ దశలో కానీ బి దశలో కానీ భగవంతుడే ఉన్నాడు. కింద ఎంత ఏముంది? కింద శూన్యము డొల్లా ఉంది. ఆ ఓం బిందువు ద్వారా ఆ సముద్రం ప్రవహించడం మొదలవగానే అది కదిలింది కదా. కదలగానే దానికి అడ్డుగా ఏమొచ్చింది? డొల్లా అడ్డుగా వచ్చింది. సో ఈ రెండిటికి ర్యాపిడ్ జరిగింది, క్లాష్. అది వచ్చి దీన్ని ఢీకొట్టింది. సత్యం వచ్చి డొల్లని ఢీకొట్టింది ఆ కదలిక వలన. హౌ డస్ దిస్ క్లాష్ కమ్ అబౌట్? అయితే ఈ ఢీకొట్టడం అనేది ఎలా సంభవించింది? ఇట్ ఈస్ క్రియేటెడ్ by the coming into contact and the striking together of the two, that is the movement with the focal. పరమాత్మలో కదలిక ఏర్పడి ఆయన కదలడం మొదలవగానే ఓం బిందుకు బయట ఉన్నటువంటి ఈ డొల్ల దానితోటి ఢీకొట్టాడు. కదలకుండా మామూలుగా ఉంటే ఏ గొడవ లేదు. ఆయన కదిలాడు కాబట్టి ఈ ఢీకొనడం అనేది జరిగింది. దిస్ క్లాష్, the striking together of the movement of the hollowness or emptiness creates lightning. ఈ రెండు ఢీకోగానే ఒక పెద్ద మెరుపు, ఒక పెద్ద ఉరుములాగా వస్తట. దాన్ని విజ్ అన్నారు. అంటే విద్యుత్తు లాంటిది అనుకున్నాం. టు అండర్స్టాండ్ దిస్ ప్రాసెస్ క్లియర్లీ రిమెంబర్ అండ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇక్కడ సైన్స్ మాస్టర్ లాగే ఒక ఈక్వేషన్ బాబా ఇస్తున్నారు. ఏంటట? మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ ప్రాణ్. కదలిక ఎప్పుడు వస్తుంది? ఒక శక్తి పనిచేయడం మొదలైతేనే కదలిక వస్తుంది. మామూలుగా వాడంతటి వాడు కదలలేడుగా. బాగా నీరసం వచ్చేసి రోగం ముదిరిపోయింది అనుకోండి, కదలకుండా అయిపోతాడు వాడు. ఏమంటే ఏడు చెయ్యి కదపలేకపోతున్నారంటే అయిపోయిందండి నా ఎనర్జీ అంతాని. అంటే చెయ్యి కదపాలంటే ఎనర్జీ కావాలి, కాలు కదపాలంటే ఎనర్జీ కావాలి, కళ్ళు చూడాలంటే ఎనర్జీ కావాలి. ప్రతి కదలికకు ఎనర్జీ అవసరము. బాబా ఏం చెప్తున్నారు? కదలిక అంటే ఎనర్జీ అని. యూనివర్సల్ ప్రాణ్, దీన్ని విశ్వాత్మకమైన ప్రాణశక్తి అనవచ్చు. మనం విశ్వం అంతా కదులుతోందిగా. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, గోళాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ఏంటి? ఇదంతా ఒక ఎనర్జీ వాటిని నడిపిస్తా ఉంది. మనలో ఆ ప్రాణశక్తి అంతా మనలో ఉన్న ఎనర్జీని. ఆ ప్రాణం పోతే ఈ శరీరం ఎందుకు పనికిరాదు. అది 2 గంటలు 3 గంటలు అయ్యేటప్పుడు దాన్ని కాల్చేయవలసిందే. దాని ఇంట్లో ఎవడో పెట్టుకోడు. ఎందుకని ఆ ఎనర్జీ, ఆ ప్రాణం అనేటువంటిది పోయింది. అది అలాగే విశ్వాన్ని కూడా నడిపించేది విశ్వాత్మకమైన ప్రాణశక్తి. అది ఆకర్షణ, గురుత్వాకర్షణ, రకరకాల పేర్లు. ఇంకా వేకెంట్ ఓపెన్ స్పేస్, ఖాళీగా విశాలమైనటువంటి స్థలము ఉంది అంటే దాన్ని ఎంప్టీనెస్ ఆర్ హాలోనెస్ అన్నారు బాబా. దాన్ని అంటే డొల్లతనము, ఏముండదు దానిలో, ఖాళీ. దాన్ని ఆకాశము, మన వేదాంతంలో ఆకాశము అని వాడతాం. మన పంచభూతాల్లో ఆకాశం కూడా ఒకటిగా ఉంటుంది కదా. ఆకాశము అంటే ఏంటి? ఎనర్జీ ఆకాశాన్ని ఢీకొడితే అప్పుడు పరిణామము, ఈ సృష్టి ఇదంతా మొదలయ్యింది, రూపాలు ఆవిర్భవించాయి అని చెప్తున్నారు బాబా. నౌ వన్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ ది లైట్నింగ్ దస్ క్రియేటెడ్ by the contact made, that is clashing between the movement and the emptiness, is now designated by scientists as electron. ఆ శక్తి వచ్చి ఈ డొల్లని ఢీకొనగానే ఫస్ట్ ఫ్లాష్ వచ్చింది. ఈ ఫ్లాష్ అనే సైంటిస్టులు ఎలక్ట్రాన్ అని పిలుస్తున్నారు. సో వీ కుడ్ ఈక్వేట్ లైటింగ్ విత్ ఎలక్ట్రాన్. ఈ మెరుపునే మనం ఎలక్ట్రాను అని మనం చెప్పవచ్చు. రిమెంబర్ that even in the electron the drop is already present. మీరు మర్చిపోవద్దు సుమ, ఈ ఎలక్ట్రాన్లో ఏముంది? డ్రాపే ఉంది, ఆ బిందువే. అది లేకుండా ఏది ఉండదు. The drop, as we noted earlier, is of the ocean and indeed actually the ocean itself, but in a limited form. అంటే అది కూడా పరమాత్మే, సముద్రమే. ప్రతి బిందువు సముద్రమే కదా. సముద్రాన్ని కలిగే ఉంటుంది ప్రతి బిందువు కూడా. అలాగే ఈ ఎలక్ట్రాన్ కూడా పరమాత్మ మొత్తాన్ని కలిగి ఉంటుంది, కానీ పరిమిత రూపంలో కనపడొచ్చుగాక మనకి. రిమెంబర్ టు
that in every bubble, whether wave bubble or drop bubble, the drop abides. ఏ బబుల్ అయినా సరే మధ్యలో మాత్రం చొక్క ఉంటుంది. ఆ చొక్క లేకుండా చుట్టూ బుడగొట్టిదే ఉండదు. అందుకే బుడగ పేలిపోగానే ఓ చొక్క కింద పడుతుంది చూడండి. ఆ చొక్క మధ్యలో ఉండి దాని చుట్టూ ఈ బుడగ ఉంటుంది. అది అందుకనే జీవాత్మ బొమ్మ మధ్యలో నల్ల చొక్క పెట్టి న్యూక్లియస్ లాగా చుట్టూ ఒక లైన్ గీసారు చూడండి. అందులో అంచేత అది లేకుండా ఏ బుడగ ఉండదు. ది ఎలక్ట్రాన్ క్రియేటెడ్ బై ది క్రాష్ ఈజ్ ద ఫస్ట్ బబుల్. అంచేత మొట్టమొదటిది ఆ బుడగేది ఎలక్ట్రాన్, అది ఫస్ట్ ఏర్పడింది. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది గ్రాస్. ఇదే స్థూలమునకు ఆరంభము. స్థూలమైనటువంటి ఒక వస్తువు పుట్టింది. అండ్ ఇన్ దట్ ఫస్ట్ డ్రాప్ బబుల్, దట్ ఈస్ ది ఎలక్ట్రాన్, ఆత్మ అబైడ్స్. ఈ ఎలక్ట్రాన్లోనే ఆత్మ మకా ఉండడం మొదలు పెడుతుంది. ఫర్ ద డ్రాప్ ఆర్ బబుల్ ఈజ్ ది ఎలిమెంట్ ఆఫ్ లిమిటేషన్ కనెక్టెడ్ విత్ ది గ్రేట్ అన్లిమిటెడ్ ఆత్మ. అంత భారీ అయినటువంటి అపరిమితమైనటువంటి ఆత్మ, దానికి ప్రతిరూపంగా అతి పరిమితమైనటువంటి ఈ ఎలక్ట్రాన్ని మనం ఊహించవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోపులో కానీ చూడలేము. మనం మామూలుగా కనబడదు. అది మామూలు మైక్రోస్కోపులో అణువులే కనబడతాయి మనకి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ చూస్తేనే ఎలక్ట్రాన్ చూడగలం. అంత పరిమిత రూపము. అంటే అది భగవంతుడి రూపానికి ఈ రూపానికి పోల్చి చెప్తున్నాడు అనమాట. ద ప్రెజెంట్ అడ్వాన్స్డ్ సైన్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యాస్ ప్రోగ్రెస్డ్ టు దిస్ పాయింట్, ద క్రియేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం చూస్తే ఈ ఎలక్ట్రాన్ వరకు వచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఎలక్ట్రాన్ కూడా స్థూలమునకు సంబంధించినది కాబట్టి వాళ్ళు స్థూలంలో మాస్టర్స్ వాళ్ళు. దానిలో అనుమానం ఏమీ లేదు. బియాండ్ దట్ పాయింట్ దిస్ గ్రాస్ వరల్డ్ సైంటిస్ట్ డస్ నాట్ అండ్ కెనాట్ గో, ఫార్ దేర్ వన్ రీచెస్ ద బౌండరీ ఆఫ్ ది సటిల్ into which one cannot penetrate with gross means. అక్కడితో ఎందుకు అయిపోయాడు? అక్కడి నుంచి ముందుకు ఎందుకు వెళ్ళలేడు ఈ స్థూలానికి చెందిన శాస్త్రజ్ఞుడు అంటే, అక్కడి నుంచి సూక్ష్మ ప్రపంచం యొక్క పరిధి మొదలైపోతుందట. అక్కడ వీడి స్థూల ఇంద్రియాలు, వీడి స్థూల మాధ్యమాలు వీడికి సహకరించి ముందుకు వెళ్ళడానికి. అంచేతే మనం చెప్పేదంతా వింటాడు. విని భగవంతుడి మీద విశ్వాసం ఉంచాలా, భగవంతుడే ఉన్నాడంటే నాకు అర్థం అవట్లేదండి అంటే, రుజువు చూపించండి అంటాడు. ఎందుకని వాడు అందుకునేటువంటి ఆ సామర్థ్యం సరిపోవట్లేదు అక్కడికి. ఎందుకని వాడికున్న స్థూల సామర్థ్యము సూక్ష్మమునకు మానసికమునకు ఆవల ఉన్న పరమాత్మని చూడడానికి వీడికి సరిపోవట్లేదు, సహకరించవు. బట్ నౌ వేర్ అండ్ వాట్ ఈజ్ దిస్ ఎంప్టీనెస్, దిస్ పోకల్. అసలు ఏమిటి ఈ ఖాళీగా ఉన్న ఈ ఎంప్టీనెస్ అంటే ఏమిటి, ఈ పోకల్ అంటే ఏమిటి, అది తెలుసుకుందాం. దిస్ మచ్ వీ కెన్ సే దట్ ది వరల్డ్ ఈజ్ పోకల్, ఎంప్టీ. అసలు ప్రపంచం అంతా ఉట్టి డొల్లా, ఇది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఇది హఫీజ్ పద్యం కూడా చెప్తున్నారు. యాజ్ హఫీజ్ ఈజ్ ద వరల్డ్ అండ్ ఆల్ ఇట్స్ వర్కింగ్స్ ఈజ్ నథింగ్ ఇంటూ నథింగ్. ఆ సీసాలు కథ చెప్పుకున్నామే, వాడు రాజు అయిపోవడం, రాకుమారిని పెళ్లి చేసుకోవడం, ఆవిడ కోపగించి పొమ్మడం, రాజు వస్తే కాలు మీద తనడం, ఇది అంతా వాడికి మెలకు వచ్చిన తర్వాత అవ్వ అనుకుంటాడు వాడు కదా. దాని గురించి ఆడేం వర్రీ అయిపోయి దాని ముందు కోర్టులో తేల్చుకోవాలా ఇదేమి ఉండవు. ఎందుకంటే అసలు అవలేదు, అది లేనిది. అది రాకుమారిని పెళ్లి చేసుకోవడం లేదు, ఆయన కోపగించడం లేదు, ఇవి ఏవీ లేవు. వీడి చేతిలో చేతాలు ఖాళీ తీస్తారన్నాయి వీడి జీవితం ఇది. లెట్ us ఫార్ములేట్ ఏ థియరిటికల్ ప్రూఫ్. ఇక్కడ సిద్ధాంతపరమైనటువంటి ఒక రుజువు మీకు చూపెడతాను ఓ సూత్రం ద్వారా అంటున్నారు బాబా. వి సే దట్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. మనం ఏం చెప్తాం? ప్రతిదీ భగవంతుడే, భగవంతుడు అంతటా ఉన్నాడు అని మనం చెప్తాం కదా. దేర్ఫోర్ దెర్ ఈజ్ నథింగ్ బట్ గాడ్, దెర్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. అంటే శూన్యము ఉన్నది అని మనం వాడుతున్నాం. చూసారా, శూన్యము ఉన్నది, దేర్ ఈజ్ నథింగ్ బట్ గాడ్ అని మనం వాడుతున్నాం. విచ్ ఈస్ టు సే దట్ నథింగ్ ఈజ్ దేర్. మనకు తెలియకుండానే మనం ఏం చెప్తున్నాం అంటే శూన్యము ఉనికి కలిగి ఉన్నది అని మనం చెప్తున్నాం. జస్ట్ యాజ్ నథింగ్ ఈజ్ పోకల్ ఈజ్ ఆల్సో. అది అంటే ఆ శూన్యం ఎలాగైతే ఉందో ఈ పోకల్ అనేటువంటిది కూడా ఉన్నది.
సో వీ సీ దట్ అవుట్ ఆఫ్ దిస్ నథింగ్ ఆల్ దిస్ ప్రసార ఘోటాల, అంటే ఆ నథింగ్ నుంచే ఈ గందరగోళం అంతా, ఈ డొల్లతనం అంతా విస్తరించి వ్యాపించింది మనకు కనిపించేదంతా. అందుకే బాబా అంటారు, ఎవడైనా ఈ ఆలబడిపోయి ఆయన దగ్గరికి వస్తే ఆయన చెప్పాడు, ఇదంతా పాసింగ్ షో. నువ్వు తెర మీద సినిమా చూస్తున్నావు, 12 కాపురం సినిమా వేసే శ్రీరంగారావు ఏడ్చేస్తూ ఉంటే అందరూ ఏడ్చేస్తూ ఉండేవారు. ఆ బొమ్మ ఆగిపోగానే వీళ్ళు నవ్వుకుంటారు, వీళ్ళు ఏడు మనం ఏడిచాం అనవసరంగానే. ఈ కనపడే జీవితం అంతా నీ మనసు వేసేటువంటి ఆట, ఇదంతా నిజము కాదు, ఏవి జరగటం లేదు, ఇదంతా నీకు జరుగుతున్నట్టు బొమ్మ కనిపిస్తోందంటే ఇదేమి నిజము కాదు, ఇది పోకల్, అంటే జరిగినట్టు కనిపిస్తోంది. ఈ తెర మీద బొమ్మ లాంటిదే, అవేమి నిజంగా పాత్ర కాదు, ఏమి కాదు. ఆల్ దిస్ స్ప్రెడ్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఎమర్జెస్. అంచేత ఆ శూన్యము నుండి ఈ ఇంత విస్తరించింది అనమాట, ఈ గందరగోళం అంతా విస్తరించింది. దీనికి 5 ఖండాలు, ఒక భూమి, ఈ అంత రాజ్యాలు, కొట్టేసుకోవడాలు, బాంబులు వేసుకోవడాలు, ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి మనకి. ఎట్ ఈవెన్ దిస్ నథింగ్ ఈజ్ గాడ్. ఇక్కడ బాబా చెప్తున్నారు. కానీ ఒకటి మర్చిపోకూడదు, ఈ శూన్యము కూడా భగవంతుడే. ఫార్ గాడ్ ఈజ్ ఇన్ నథింగ్ టు. శూన్యములో కూడా భగవంతుడే ఉన్నాడు. మళ్ళీ గాడ్ స్పీక్స్ లో వెళితే గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, భగవంతుడు సర్వము. సర్వముగా పిలువబడాలి అంటే శూన్యమును కూడా తనలో కలిగి ఉండాలి, లేకపోతే అది సర్వం అవదు. నథింగ్ బయట మిగిలిపోయింది అనుకోండి, ఇది సర్వం అని చెప్పారు, ఇది లేదు, ఇక్కడ సర్వం ఎలాగవుద్ది అంటాం. కాబట్టి భగవంతుడిలో సర్వములో భాగముగా శూన్యము కూడా ఉన్నది. కాబట్టి శూన్యము కూడా భగవంతుడే. We conclude therefore that everything is nothing and in nothing there is everything. కాబట్టి దాన్ని సారం చెప్తున్నారు బాబా. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్, సర్వము శూన్యమే. అండ్ ఇన్ నథింగ్ దెర్ ఈజ్ ఎవ్రీథింగ్, నథింగ్ లో కూడా సర్వం ఉన్నది. నౌ గాడ్ ఈజ్ ది ఎవ్రీథింగ్ అండ్ ది యూనివర్స్ ఈజ్ నథింగ్. సర్వం అనేది భగవంతుడు, శూన్యం అనేది ఈ విశ్వము. ఒక మనిషి నడిచి వెళ్తున్నాడు అనుకోండి, అతని పక్కనే అతని నీడ నడిచి వెళుతూ ఉంటుంది. ఆ మనిషి అసలు వస్తువు, అతని ప్రతిబింబము ఈ నీడ. అలాగే భగవంతుడు సర్వము, ఆయన నీడ విశ్వము. అది నథింగ్. అంటే ఎవ్రీథింగ్ యొక్క నీడ నథింగ్, దాని కూడానే ఉంటుంది అది. కానీ బాబా మనకేం చెప్పారు, సర్వము శూన్యము మీద ఆధారపడదు, శూన్యము సర్వము మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తి తన నీడ మీద ఆధారపడి ఉండడు అతను, కానీ ఎప్పుడు పట్టించుకోడు దాన్ని. కానీ నీడ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ లైట్ ఇటు ఉంటే ఇది ఇటుపోద్ది, మళ్ళీ లైట్ ఇటు మారిస్తే అటుపోతుంది. ఎందుకని ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అది. కానీ మనం అందరూ పరిగణనలోనికి తీసుకునేది సర్వమును మాత్రమే, శూన్యమును పరిగణించము. నడిచి నడిచి ఎక్కడికో వెళ్ళాం, కూర్చోండి సార్ అంటే నేనే కదా, నా నీడ కూడా ఉంది, ఆయన కూడా కుర్చీ వేయండి అనం మనం. దాన్ని ఎప్పుడు పట్టించుకోము దాన్ని. అందుకే బాబా చెప్తున్నారు, పట్టించుకోకది, అది కేవలము నీడ మాత్రమే, ఛాయ. సో ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రియల్, గాడ్ ఈజ్ రియల్. అండ్ ద పాత్ టు విచ్ ఈస్ టు సే ఎవ్రీథింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ గాడ్ అన్కాన్షియస్ ద ప్లేన్స్ టు గాడ్ కాన్షియస్. ఇక్కడ ఒక బొమ్మ కూడా బాబా వేశారు, అందులో చెప్తున్నారు. నెక్స్ట్ 10వ బొమ్మలో పైన చైతన్యము లేని భగవంతుడు, మధ్యలో భూమికలు, కిందకు వచ్చేటప్పటికి చైతన్యము కలిగిన భగవంతుడు. ఈ స్ట్రైట్ లైన్లో ఇవన్నీ సత్యమే, ఇవన్నీ సర్వము. ఇది తప్ప మిగిలినంతా రొట్ట, అదంతా శూన్యము, డొల్ల, పోకల్ అన్నారు. అంటే చైతన్యము కలిగిన భగవంతుడి స్థితి, చిట్ట చివరిలో చైతన్యము కలిగిన భగవంతుని స్థితి, మధ్యలో ప్రయాణిస్తున్న, భూమికలలో ప్రయాణిస్తున్న స్థితి. వదిలేసింది ఏమిటి? ఎవల్యూషన్ వదిలేశారు, రీఇన్కార్నేషన్ వదిలేశారు. ఆ రెండు పోకలు అనమాట. అపార్ట్ ఫ్రమ్ ఈశ్వర్ అండ్ ద పాత్ ఆల్ ఎల్స్ ఈజ్ ఫాల్. ఇక్కడ బాబా చెప్తున్నారు, ఈశ్వరుడు మార్గము తప్ప మిగిలినదంతా మిథ్యయే, అసత్యమే అని చెప్తున్నారు. మొట్టమొదటి నుంచి చెప్పును వచ్చాం మనం. ఓం బిందువు ద్వారా రాతి రూపము నుండి మొదలుపెట్టి 6వ భూమిక వరకు మిథ్యలోని భాగమే ఇదంతా కూడా అని మనం చెప్పుకున్నాం. 7వ భూమిక ఒకటి సత్యములోని భాగము. మనం గాడ్ స్పీక్స్ లో
మనం చెప్పుకున్నది. ఇక్కడ ఈ 10వ బొమ్మ యొక్క వివరణ ఉందండి. కీ టు ఫిగర్ 10. అపియరింగ్ సడన్లీ at the end of 7th December lecture, figure 10 diverts from the creation narrative that has dominated until now and instead shows the 7 planes within the greater frame of the soul journey from God unconscious to God conscious. ఇప్పుడు దాకా ఏ బి సి అని ఒక వరుసలో బొమ్మలు, అనేక బొమ్మలు చూసాం మనం. 5, 6, 7, 8 ఇలాగ చెప్పుకుంటూ వచ్చాం, చాలా బొమ్మలు. సడన్ గా బొమ్మ మార్చేసారట బాబా. చైతన్యము లేని భగవంతుని కింద చూపించారు, తర్వాత భూమికలు చూపించారు, చైతన్యము పొందిన భగవంతుని పైన చూపించారు. అలా చూపించారు అంటే కింద నుంచి పైకి ప్రయాణము స్ట్రైట్ లైన్లో. అంటే చైతన్యం లేని భగవంతుడు మొదట 1వ భూమిక, 2వ భూమిక, 3వ భూమిక, 4, 5, 6. దో దిస్ ఎంటైర్ గ్రేటర్ మూవ్మెంట్ ఫ్రమ్ గాడ్ అన్కాన్షియస్ టు గాడ్ కాన్షియస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ డివైన్ థీమ్, ఫిగర్ 10 does not depict the stages of creation, evolution and reincarnation, but involution and realization only. మనము డివైన్ థీమ్లో ఆత్మ యొక్క ప్రయాణాన్ని మనం గాడ్ స్పీచ్లో గనక పరిశీలించి చూసినట్లయితే 4 దశలు ఉన్నాయి ఆత్మ ప్రయాణంలో. 1 సృష్టింపబడము, క్రియేషన్. 2వది ఎవల్యూషన్ అంటే పరిణామం. నెక్స్ట్ పునర్జన్మ, రీఇన్కార్నేషన్. నెక్స్ట్ ఇన్వల్యూషన్, తర్వాత రియలైజేషన్. కానీ ఈ బొమ్మలో మాత్రం క్రియేషన్ వదిలేశారు, ఎవల్యూషన్ వదిలేశారు, రీఇన్కార్నేషన్ వదిలేశారు. 2 ఉన్నాయి ఇక్కడ. 1 అంతర్ప్రయాణము, ఇన్వల్యూషన్ ఉంది. 2 బ్రహ్మానుభవము, రియలైజేషన్. ఈ 2 ఇక్కడ ఉన్నాయి. దిస్ కంపోర్డ్స్ విత్ బాబాస్ ఎగ్జార్టేషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ హిజ్ లెక్చర్ వేర్ హీ టెల్స్ ద బాయ్స్ దట్ నథింగ్ మ్యాటర్స్ ఎక్సెప్ట్ గాడ్ అండ్ ద పాత్ టు హిమ్. బహుశా బాబా ఈ కుర్రవాళ్ళకి నొక్కి చెప్పింది ఆ రోజు ఏంటి, భగవంతుడు మార్గము మినహా మిగిలినవేవీ కూడా పరిగణించవలసిన అవసరం లేదు అన్నారు. అందుకని పైన కింద ఉన్న భగవంతుని చెప్పారు, మధ్యలో ఉన్న మార్గం చెప్పారు, మిగిలినవి పక్కన పెట్టారు, అప్రస్తుతము అప్రధానమైనవిగా పరిగణించి. వెస్ట్ ట్యాంక్ రూమ్, ఇది కూడా మ్యూజియం రూములోనే బాబా ఇచ్చారు. థర్స్డే 8 December 1927, ఆ రోజు గురువారం 8 December 1927. సో నౌ వీ ప్రొసీడ్ ఫ్రమ్ వేర్ వీ లెఫ్ట్ ఆఫ్ ఎస్టర్డే. బాబా చెప్తున్నారు నిన్న మనం ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడదాం ఈరోజు. యాజ్ వి సీ ఇన్ ఫిగర్ 8, దేర్ ఆర్ 3 worlds లైక్ అవర్స్ విచ్ వి లేబుల్ ఏబిసి. ఏబిసి 3 గోళాలు చెప్పుకున్నాం కదా, మానవుడు నివసించేటువంటివి ఏబిసి అని. ఆ చార్ట్ ని రిఫర్ చేస్తూ ఉన్నారు బాబా. All 3 are inhabited by human beings in their gross form. ఈ 3లోనూ కూడా మానవులే ఉన్నారు. 3 గోళాల్లో కూడా స్థూలదేహముతో నివసించే మానవులే ఉన్నారు. బట్ రియలైజేషన్ కెన్ బి అచీవ్డ్ ఓన్లీ ఇన్ ఏ. సిలో ఉన్నవాడికి కానీ బిలో ఉన్నవాడికి కానీ బ్రహ్మానుభవము సిద్ధించదు. ఏలో ఉంటేనే వాడికి భగవద్ అనుభవము దక్కుతుంది. ఎట్ none of these worlds last forever, as explained yesterday. When one cools down and gets set aside, its place is taken by another, and so on and on and on. కాకినాడలో జాయింట్ కలెక్టర్ ఇద్దరు మనుషులు వచ్చారు. కలెక్టర్ గారు రిటైర్ అయిపోయాడు, జాయింట్ కలెక్టర్ అయిపోయాడు. ఇతను కూడా ఒకసారి రిటైర్ అయిపోతాడు, మళ్ళీ కిందోడి పైకి వెళ్తాడు. అలాగే ఈ ఏబిసి ఈ హోదాను అనుభవించేటువంటి గోళాలు కూడా ఇవి ఎప్పటికీ నిరంతరాయంగా అలాగే ఫిక్స్డ్గా ఉండిపోవు. అవి అలా రిటైర్ అయిపోతూ ఉంటాయి, చంద్రుడి కింద అయిపోతూ ఉంటాయి అవి. ఓ చంద్రుడు, ఈయన రిటైర్ అయిపోతే 2వ చంద్రుడు వస్తాడు, ఈ రిటైర్ అయిపోతే 3వ చంద్రుడు వస్తాడు. అంటే ఇప్పుడు 1 చంద్రుడే ఉన్నాడు మనకి, ఇంకో 2వ చంద్రుడు 3వ చంద్రుడు కూడా రావచ్చు మనకి. నౌ లెట్ us రిటర్న్ టు ద స్టోరీ ఇన్ ఇట్స్ బిగినింగ్ when the great ocean of truth begins to move. మళ్ళీ కథ మొట్టమొదటికి వెళ్ళి అక్కడ కొంచెం మొదలెడతాం. ఈ సత్యము అనే మహాసాగరము కథలను మొదలైనదా ఆ ప్రారంభ దశకి వెళదాం మనం. దిస్ మూమెంట్ కెన్ బి గివెన్ ద నేమ్ యూనివర్సల్ ఎనర్జీ. ఈ కదలికనే విశ్వాత్మక శక్తి అని పిలుద్దాం దీన్ని. మనం అనుకున్నాక కదలికి రావాలంటే ఎనర్జీ ఉండాలి. మన చెయ్యి కదలనాకే ఎనర్జీ కావాలి. 4 రోజులు విటమిన్ టాబ్లెట్ అయితే కానీ నీరసంగా ఉన్నాడు చెయ్యి కదలలేదు. ఈ భగవంతుడనే మహాసాగరం కదిలిందంటే విశ్వాత్మకమైన ఎనర్జీ వల్ల కదిలింది. ఇట్ డస్ నాట్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ఆఫ్ ది దరియా ఆర్ ఓషన్.
అంటే ఒక పెద్ద బేకర్లో ఈ మహాసముద్రం ఉందనుకున్నా, ఈ కదలికి వచ్చిన సముద్రం ఆ పక్కన ఎక్కడో జరిగిందని కాదు, ఈ బేకర్లోనే జరుగుతుంది మొత్తం అంతా. ఎక్కడ బయట విడిగా జరగటం లేదు, ఇదంతా పరమాత్మలోనే సంభవిస్తోంది. ఈ కెరటాలు రావడం, బుడగలు రావడం, బుడగలు పేలిపోవడం, రియలైజేషన్ రావడం, ఇవన్నీ ఈ పరమాత్మ అనే మహాసాగరములోనే జరుగుతున్నాయి. పరమాత్మకి బయట వెళ్ళడానికే సాధ్యం లేదు, ఎందుకని ఉన్నవాడు ఆయన ఒకడే. ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ అంటే అర్థం ఏంటి? రెండో వాడికి చోట్లేదు. మరి ఎక్కడికి వెళ్తాడు బయటికి? దాటి వెళ్ళడానికి లేదు. మన సముద్రం ఊహించుకుంటే పైన ఉపరితలం పైకి రావడం, ఒడ్డు మీదకి రావడం, ఇవన్నీ మనం దాని నుంచి బయటికి వెళ్ళినట్టుగా ఊహ మనకు ఊహించవచ్చు. కానీ ఇక్కడ ఉన్నది ఆయనేమో అయినప్పుడు, ఆయన ఒక్కడే సముద్రం అయినప్పుడు ఆయన నుంచి బయటికి ఎక్కడ వెళ్తాం? అంతా ఆయన లోపలే జరుగుతోంది. ఉదాహరణ చెప్పుకున్నాం, ఒక గాజు పాత్రలో నీళ్లు వేసి అంతా ఒకటే కనపడుతోంది, కానీ కింద స్టవ్ వెలిగిస్తే బుడగలు కనపడ్డాయి. అవన్నీ ఎక్కడ కనపడ్డాయి? ఆయనలోనే కనపడుతున్నాయి. అవన్నీ విడిగా దూరంగా లేవు. ఆ పరమాత్మలోనే ఆ బుడగలు రావడం, పేలిపోవడం కదా, రెండు కనపడుతున్నాయి మనకి. ఇట్ డస్ నాట్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ఆఫ్ దర్యా ఆర్ ఓషన్. ఇట్ ఈస్ ఫ్రమ్ అండ్ విత్ ఇన్ దర్యా. వన్ కెనాట్ కాల్ ఇట్ అలగ్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దర్యా. ఈ సముద్రం నుంచి వేరుగా ఈ ప్రక్రియ జరిగింది అని చెప్పడము తప్పు. ఎందుకంటే వేరుగా వెళ్ళడానికి ఏముంది? అంతా ఆయనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్తాడు వీడు? ఎక్కడికి వెళ్ళలేడు. ఆల్ దిస్ ఈజ్ టు సీ దట్ ద మూవ్మెంట్ ఈస్ కాజ్డ్ బై నో అవుట్ సైడ్ ఫోర్స్ బట్ అరైజెస్ ఫ్రమ్ విత్ ఇన్ దర్యా ఇట్ సెల్ఫ్. బయట ఎక్కడి నుంచో రాలేదు ఈ ఎనర్జీ, ఆయన లోపల నుంచే వచ్చింది. నిద్రాణమై ఉన్న శక్తి మేలుకుంది అంతే. అండ్ co-arising and concurrent with the movement came the emptiness, focal, within the area, as the hollow empty space between the two waves created by the movement. ఈ శూన్యము, ఈ డొల్ల, ఈ పోకల్ అనేది కూడా లోపల నుంచే వచ్చింది. మనం గాడ్ స్పీచ్ లో చెప్పుకున్నాము, సర్వము శూన్యము ఇవన్నీ కూడా చైతన్యము లేని భగవంతుడిలో నిగూఢముగా దాగి ఉన్నాయి. ఆది లీలా విలాసము ఉద్భవించగానే ఇవన్నీ బయటకు వ్యక్తమయ్యాయి అని మనం చెప్పుకున్నాం కదండి. సో ఆ శూన్యం అంటే ఈ పోకళ్ళు అనమాట, సర్వము అంటే ఈ జీవాత్మలు ఇవన్నీ. ద పోకల్ ఈ ఫ్రమ్ అండ్ విత్ ఇన్ ది దర్యా అంచేత దీని అడ్రస్ కూడా ఆ మహాసముద్రమే. ఈ శూన్యం యొక్క అడ్రస్ మహాసముద్రమే, జీవాత్మల అడ్రస్ మహాసముద్రమే. అక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా. It follows that the two, the movement and the emptiness, are one. Yet they remain two. అంటే ఈ రెండు ఒక తల్లి గర్భంలోంచి వచ్చేవి. నిజానికి ఈ రెండు ఒకటే, కానీ లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి రెండుగా కనపడుతున్నాయి మనకి. ఈ రెండు కదలిక, శూన్యము, ఈ రెండు. వాట్ ఐ విల్ నౌ ప్రూవ్ ఈజ్ దట్ ఎనర్జీ అండ్ పోకల్ ఆర్ వన్ ఇన్ గాడ్ and that the universe emerges from this focal. ఇప్పుడు నేను మీకు రుజువు చేసి చూపెడతాను బాబా అంటున్నారు. ఏమిటి? ఈ రెండు భగవంతుడిలోనే ఉన్నాయి. భగవంతుడిలో ఉన్న ఆ పోకల్, ఆ డొల్లతనము నుండి ఈ సృష్టి ఆవిర్భవించింది. ఇది మీకు చూపెడతాను నేను అంటున్నారు. దిస్ కమ్స్ టు పాస్ బికాస్ ద యూనివర్సల్ మూమెంట్ క్లాషెస్ విత్ ఆకాష్. చూసారు, ఈ కదలిక ఆకాశమును ఢీకొట్టింది. ఆకాశం అంటే ఏంటి? ఖాళీ స్థలము. ఆ ఖాళీని ఢీకొట్టింది. అండ్ దిస్ క్లాష్ క్రియేట్స్ టూ స్టేట్స్. రెండు దశలు వచ్చాయట దీని నుంచి. వన్ ఆఫ్ ఎనర్జీ అండ్ వన్ ఆకాశ్. శక్తి, ఆకాశం. ఐ సే దిస్ బై వే ఆఫ్ ఇంట్రొడక్షన్. అంటే ఈవేళ కొంచెమే చెప్తున్నాను మీకు, తర్వాత మళ్ళీ చెప్తాను. కొంచెం పరిచయం చేస్తున్నాను అంతే. ఇది ఫ్రమ్ ద ఎనర్జీ స్టేట్ అరైజెస్ ది సటిల్ వరల్డ్. ఆ ఎనర్జీ ఇలా పుట్టగానే దాని నుంచి సూక్ష్మ ప్రపంచము వచ్చింది. అందుకనే సూక్ష్మ ప్రపంచాన్ని ఏమంటాము? శక్తి ప్రపంచము. నాలుగవ భూమిక తారస్థాయి శక్తి ప్రపంచాన్ని. అంచేతే వాడు మహాప్రమాదంలో ఉన్నాడు అన్నారు. వాడు ఏమైనా చేయగలడు. అండ్ ఫ్రమ్ ది ఆకాశ్ స్టేట్ ప్రెసిపిటేట్ ది గ్రాస్ వరల్డ్. ఈ ఆకాశము నుంచి స్థూల ప్రపంచము ఉద్భవించినది. ఎనర్జీ ఫార్మ్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ 7 డివిజన్స్. ఎనర్జీ అనేటువంటిది 7 విభాగాల కింద వర్గీకరణ జరుగుతుందన్నమాట. వేరే ఆకాశ్ గివ్ రైజ్ టు ఓన్లీ 1 స్టేట్. అంటే 7 స్థితులు ఉంటాయి ఎనర్జీలో, కానీ ఆకాశంలో ఒకటే స్థితి. అందుకనే స్థూలంలో భూమికలు లేవు.
కానీ ఎనర్జీలో 7 భూమికలు వచ్చాయి కదా మనకి. వీ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఆఫ్ ఆకాష్, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇట్? మరి ఆకాశము అంటే ఖచ్చితంగా ఏమిటి? వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వచ్చింది అది? లెట్ us ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ ఏ థియరిటికల్ ప్రూఫ్. సిద్ధాంతపరంగా ఒక రుజువుతో నేను ఇది మీకు వివరిస్తాను. టేక్ పరమాత్మ యాజ్ ఈక్వలెంట్ టు నాలెడ్జ్. పరమాత్మ అంటే ఏంటి? ఆయన అనంత జ్ఞానము, జ్ఞాన స్వరూపుడు కదా, అంచేత జ్ఞానము అనుకుందాం పరమాత్మని. దెన్ వీ కుడ్ సే దట్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్. జ్ఞానము సర్వము అని చెప్పొచ్చు. లైట్ ప్రకాశము, భగవంతుడు ప్రకాశం కూడా ఆయన పేరుగా వాడుతూ ఉంటాం. ఈజ్ ఈక్వల్ టు భర్పూర్ అంటే నిండుతనము, ఫుల్నెస్. ఆయనలో వెలితే ఉండదు భగవంతుల్లో. ఇవన్నీ భగవంతుడి లక్షణాలు. నాలెడ్జ్, ఎవ్రీథింగ్, లైట్, ఫుల్నెస్, ఇవన్నీ భగవంతుడి లక్షణాలు. టేక్ నౌ ది రివర్స్. అట్ని చూద్దాం, దీనికి రివర్స్ చూద్దాం, ప్రతిదానికి రివర్స్ చూద్దాం. ది అపోజిట్ భర్పూర్ ఇస్ ఎంప్టీనెస్. ఈ నిండుతనమునకు ఖచ్చితంగా వ్యతిరేకమైనది ఏది? ఏమీ లేనితనము, డొల్లతనము, అదే పోకల్ అన్నారు. ది అపోజిట్ ఆఫ్ నాలెడ్జ్ ఈ ఇగ్నోరెంట్. జ్ఞానమునకు వ్యతిరేక పదం ఏది? అజ్ఞానము, ఏమీ తెలియనితనము. ది అపోజిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్. సర్వమునకు వ్యతిరేక పదము శూన్యము. ది అపోజిట్ ఆఫ్ లైట్ ఈజ్ షాడో. వెలుగుకి వ్యతిరేక పదము నీడ. వీ కెన్ సమ్మరైజ్ ఆల్ ఆఫ్ దీస్ ఇన్ ఎన్ ఆల్జిబ్రిక్ స్టేట్మెంట్. ఒక సూత్రంగా నేను చెప్తాను అంటారు. నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ, అపోజిట్ టర్మ్ ఈజ్ ఇగ్నోరెన్స్. అంటే భగవంతుడంటే పరమాత్మ, దానికి వ్యతిరేకము అజ్ఞానము. ఎవ్రీథింగ్ హూజ్ అపోజిట్ టర్మ్ ఈజ్ నథింగ్. సర్వమునకు వ్యతిరేక పదము శూన్యము. లైట్ హూజ్ అపోజిట్ ఈజ్ షాడో. వెలుగుకి వ్యతిరేక పదము నీడ. భర్పూర్ హూజ్ అపోజిట్ టర్మ్ ఈజ్ ఎంప్టీనెస్. నిండుతనము, దానికి వ్యతిరేక పదము డొల్లతనము, ఖాళీగా ఉండడము. ఫిగర్ 9, ద క్లాషింగ్ ఆఫ్ మూమెంట్ అండ్ హాలోనెస్. అంటే కదలిక అలాగే డొల్లతనము, ఈ రెండు ఒకదానితో ఒకటి ఢీకొనడము. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మనం ఆకాశం కేసి చూసామనుకోండి, మనకి ఏం కనపడతాయి? కొన్ని గోళాలు కనపడుతున్నాయి, గోళాల మధ్యలో ఖాళీ కనపడుతోంది. ఆ ఖాళీని ఆకాశము, అంతకంటే ఏం కాదండి. ఆ ఎంప్టీనెస్, హాలోనెస్ అంటే ఆ ఖాళీ అనమాట, మధ్యలో ఉన్న ఖాళీ, అది ఆకాశము. మొత్తానికి ఒక ప్రదేశం ఉందనుకోండి, దానిలో ఉంటే వస్తువులు ఉండాలి, లేకపోతే ఖాళీ ఉండాలి. బాబా ఏం చెప్తున్నారంటే, కదలిక ఏర్పడక ముందు ప్రాబ్లం లేదు, మొత్తం అంతా భగవంతుడే ఉన్నాడు. ప్రశాంతమైనటువంటి ఒక సరస్సులాగా ఉన్నాడు ఆయన. కదలిక మొదలవగానే దానిలోంచి హాలోనెస్ కూడా వచ్చింది బయటికి. కీ టు ఫిగర్ 9, ఈ బొమ్మకి వివరణ. ఫిగర్ 9 ఈజ్ బేస్డ్ అండ్ పెర్హాప్స్ ద మోస్ట్ మిస్టీరియస్ అండ్ ఎనిగ్మాటిక్ ఆఫ్ ఆల్ ది ఒరిజినల్ డయాగ్రామ్ ఇన్ ది ఎక్స్ప్లెనేషన్స్ మ్యానుస్క్రిప్ట్. మొత్తం మనకి ఈ పుస్తకంలో ఉన్న వివరణలో నిగూఢమైనటువంటిది ఈ చిత్రపటము అని చెప్పొచ్చు అంటున్నాడు అతను. ఇన్ బోత్ సోర్సెస్ diagrams appear at a moment when Baba has been characterizing the world as a hollow bubble which somehow serves as the site of the clash between a movement and emptiness, pran and akash. ముఖ్యంగా బాబా ఈ బొమ్మలు వేసినప్పుడు ఆయన ఏ వివరణ ఇస్తూ ఉన్నారంటే, ఈ సృష్టి అంతా పెద్ద బొడగా అని చెబుతూ అప్పుడు ఈ బొమ్మల్ని వేయడం జరిగింది. ఇన్ ఫిగర్ 9, ఏ డెసిగ్నేట్స్ గాడ్ యాజ్ ది ఓషన్. పైన గోళములో మామూలుగా మనం భగవంతుడు, ఒక మహాసముద్రం లాంటి భగవంతుడు అంటే చైతన్యము లేని భగవంతుడు, మన పాత అలవాటు ప్రకారమే పైనుంచి కిందకే. అండ్ బి మస్ట్ బి ది ఓం పాయింట్. ఆ పరిధి మీద ఉన్నటువంటి ఒక బిందువు, అది ఓం పాయింట్ అంటే సృష్టికర్త ఉండేటువంటి స్థానం అది. Presumably, the large circle beneath B, it represents the created universe as emptiness and nothingness, as we saw in figure 7 also. కింద ఉన్నటువంటి పెద్ద బుడగ లాంటిది అది సృష్టి అంటే డొల్ల, కళ, కళలోన పడి ఉందో పాట మనం చదువుకుంటాం, అది అన్నమాట ఇదంతా. ద సిగ్నిఫికెన్స్
of the descending vertical line with dots along it remains altogether unexplained. తర్వాత ఆ గోళము లోపల ఒక నిలువుగా గీత గీసి చుక్కలు పెట్టారు. అది బాబా చెప్పలేదు, అదేమిటో వివరించి చెప్పలే. Perhaps it represents the journey of the individual Jivatma with periodic stepping stone of individual lifetime through a world of emptiness. But this is nothing but better than a guess. నేను ఊహించి చెప్తున్నాడు తప్ప ఇది కరెక్ట్ అని నేను చెప్పను అని ఎడిటర్ చెప్తున్నాడు. అవి బహుశా ఆ జీవాత్మ అనేక దశలు గుండా పాస్ అవ్వాలి కదా. ఎవల్యూషన్ అనండి, ఇన్వల్యూషన్ అనండి, ఏదైనా అనండి, రకరకాల దశలు. ఆ మజిలీలు కింద లెక్క. అయితే నేను చేసేది కేవలం ఊహ మాత్రమే, ఎందుకని ఆయనకు ఒకరికే తెలుసు. Since the meaning of the source figure remains so elusive, the artist editorial team has reproduced in figure 9 that original diagram with little alteration or development. అది ఇక్కడ కింద ఉన్నదేమో ఒరిజినల్ డయాగ్రామ్ ఉంచుకోండి, బాబా చేతితో వేయించింది. దాన్ని మా ఆర్టిస్టులు దాన్ని ఎలా అందంగా తయారు చేశారు అని చెప్తున్నారు. ఇక్కడికి ఈరోజు ముగిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై.